మాట్లాడే ఒక్క నిమిషం కాదు నాగార్జున గారు మీరు అలా కూర్చుంటే అలా చెప్పండి అసలు మీరు ఏమనుకుంటారు అంటే మీకు ఇక్కడ మీకు అలా కాదు ఇప్పుడు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా బి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఈ లెక్కర్ మాఫియా మద్యం ఇది ఇప్పుడు సమస్య కాదు ఎప్పటి నుంచో వస్తున్నదే. అవును సార్. అసలు ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు దీనికంటే ఒక కంక్లూజన్ లేదా? చెప్తాను సార్. అది కొన్ని ఇందాక ముగ్గురు మాట్లాడడం మేము విన్నాం. కొంచెం వీళ్ళందరూ సైలెంట్గా ఉంటే నా వాయిస్ మాత్రమే పడితే ఇంకా బాగుంటుంది సార్. మా సోదరి మన ఇందాక ఏం చెప్పిందంటే 15 నెలల్లో 16 నెలలు కూడా ప్రభుత్వం వచ్చింది, ఇంకా జోగి రమేష్ అధికారం నడుస్తుందని చెప్పి మా సోదరు చెప్పడం జరిగింది. అది చెప్తా కూడా మీ ప్రభుత్వం మేము ఎలా చేస్తాం మాకేం సాధ్యం అని చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అని చెప్పడం జరిగింది మా సోదరి. అవును, దాంట్లో కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ప్రభుత్వం హయాంలోనే అఫ్కోర్స్ మీరే పట్టుకున్నారు, మేము కాదనలా, కానీ మీ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ జరుగుతున్న సమయంలో మీ స్టార్టింగ్లో ఆపలేదు, అది మీ తప్పే. చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత మీరు ఆపారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఏ వైన్ షాపుల్లో ఏ యొక్క బార్ అండ్ రెస్టారెంట్లు అమ్మారో ఆ సీజ్ చేయాలి, ఆ ఓనర్లు ఎవరో వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఎవరైతే ఎక్సైజ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కేసులు బుక్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంతవరకు ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకోవాలా, అందులో మీరు ఫెయిల్ అయ్యారు ఒప్పుకోవాలి. ప్లీజ్ ఇంకపోతే నాకు చిన్న డౌట్ సార్. చివరి ఎలక్షన్ టైం అనుకుంటా మా జగనన్నకి ఇంత పెద్ద గులకరాయ తీసుకుని కొట్టారు సార్. ఒక అబ్బాయి ఇంత పెద్ద గులకరాయ సంబంధం ఉంది చెప్పండి. ప్రశ్న అడుగుతున్నాను. గులకరాయ తీసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుంటే సీఎం గారు ఫెయిల్ అయ్యట, సీఎం గారు ఫెయిల్ అయ్యట. సీఎం గారు ఫెయిల్ అయ్యట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన్నే గులకరాయ తీసుకొని ఒక అభ్యర్థి కొట్టాడంటే, ముఖ్యమంత్రిగా కొట్టాడంటే ముఖ్యమంత్రి పరిపాలన ఫెయిల్ అయినట్ట. ఒకటి. రెండోది, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నారాసురరావు రక్త చరిత్ర పెట్టారు. మరి బాబాయ్ ఎవరు చంపారు? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కానీ చేసిన ఎవరు? మీ వాళ్ళే కదా. మరి దాని గురించి మాట్లాడారు కదా. ఇంకోటి ఏం చెప్తాను, సూటి ప్రశ్న అవుతున్నాం. వైసీపీ సోదరులకి సూటి ప్రశ్న అవుతుంది. అలాగే టీడీపీ వాళ్ళే పార్టీని సస్పెండ్ చేశారన్నారు, మేము మెచ్చుకున్నాం. మరి ఈ స్కామ్ లో జోగి రమేష్ అని అతను బయటపడితే, అతను చేయవాడు ఉన్నాను బయటపెడితే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మీరు లోకల్ నోటీస్ ఇష్యూ చేస్తారా? దాని మీద మీరు స్పందించాల్సింది. చెప్పినప్పుడు మీరు ఎందుకు సస్పెండ్ చేయాలా? నా టైం అయిపోలా. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కుక్కను తరిగినట్టు తరిమేరి ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను ఎందుకు తరిగారు మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని చెప్పండి. దానికి సమాధానం ఇప్పుడు నువ్వు డైవర్ట్ చేసి మాట్లాడితే కాదు, టాపిక్ ఏంటిదో అది మాట్లాడు. ఇవాళ జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం నేను సబ్జెక్ట్ పరంగా రాష్ట్రం బయట తీయండి. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉరికాడు? అత్యండి కాదు, అత్యండి. ఇంకోటి కడిగిన ముత్యం, కడిగిన ముత్యం. అసలు ఎవరు కడిగిన ముత్యం? 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 మిథున్ రెడ్డి కడిగిన ముత్యం కోట అని చెప్పిందా మీకు? మిథున్ రెడ్డి కడిగిన ముత్యం కోట అని చెప్పిందా? మరే చెప్తారు. మరి మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నారా? నాడు సార్ ముద్దు పెట్టుకున్నారమ్మా, మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నారు. నాకు అర్థం కాదు. సతీష్ గారు ఇదే మాట మమ్మల్ని కొడితే లేదు సతీష్ గారు, సరే మేము విభజన చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాం, మేము ఒప్పుకున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే మా వాళ్ళు ఎందుకు కలుస్తాడు? మా ఉప ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తాడు? ఆన్సర్ చెప్పండి చాలు. ఒక మాట అన్నారు కదా, నిజంగానే జోగి రమేష్ గారు గాని ప్రూవ్ అయితే పార్టీ నుంచి గ్యారెంటీగా సస్పెండ్ చేస్తాము, మేము ఎవరిని ఉంచుకోము, మాకంత అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు.
prove సరే, అయ్యి, తీసేయకపోతే ఈ మీరు proof పాటించకపోతారా? తీసేయకపోతే నేనే వెళ్ళిపోతాను పార్టీ వెళ్ళిపోతారా? నుంచి. వెళ్ళిపోతాను. Right. రికార్డ్. Yes. ప్రూఫ్లు. సరే, రికార్డ్. సరే. రికార్డ్. కాదు. రికార్డ్. ఒకవేళ దీనికి రికార్డ్. సంబంధించి ఒక క్లారిటీ వచ్చాక మళ్ళీ పెట్టుకుందాం. పార్టీలో నుంచి తీయాలి. మళ్ళీ ఇదే ఛాలెంజ్ టాపిక్ చేస్తే కాదు కాదు. ఒక్క ఛాలెంజ్ చేస్తున్న ప్రూవ్ అయితే Done, మాత్రం done. నేనే వెళ్ళిపోతాను Yes, పార్టీలో నుంచి. రైట్. ఓకేనా? ఓకే Done, ఫైన్. done. మల్లేశ్వర్ గారు దాన్ని కట్టుకుంటారా? ఛాలెంజ్ అంటే అది. ఎస్ రైట్. ఛాలెంజ్ అయితే చేశారు కదా. మళ్ళీ 100% ఈ క్లారిటీ వచ్చాక మళ్ళీ ఇదే టాపిక్ Proof అయిన రోజు ఎస్ రాఘవేంద్ర గారు guarantee గా. రాఘవేంద్ర సమయం అవుతుంది కంక్లూడ్ చేయండి రాఘవేంద్ర గారు మహేష్ గారు ముందుకు రాఘవేంద్ర గారు చెప్పండి Yeah.